యూరప్‌లో లగ్జరీ లైఫ్ అనుభవించాలి అన్నటువంటి ఉద్దేశ్యంతో లేట్ మ్యారేజెస్ లేదా నో మ్యారేజెస్, కేవలం సహజీవనం, పిల్లల్ని కనడం తగ్గించడం, పిల్లలు వద్దనుకోవడం, లేదా పిల్లల్ని కనే హెల్తీ కండిషన్స్ లేకపోవడం, ఈ ఆహారపు ఊబకాయమా లేకపోతే లేట్ మ్యారేజెస్సా ఇవన్నీ తలెత్తుతున్నటువంటి దశలో అక్కడికి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే తిండి, ఆ పైన చిన్నపాటి ఉపాధి అవకాశాలతో ఎక్కువ సమయం ఇంట్లో స్పెండ్ చేయడం, భార్యతో స్పెండ్ చేయడం, తద్వారా పిల్లలు ఎక్కువైపోవడం, పిల్లల్ని కంటూ ఉండటం, తద్వారా పెరుగుతున్నట్టు డెమోగ్రఫికల్ చేంజ్ క్రమంగా ఇస్లామీకీకరణ వైపుకి యూరప్ దేశాలు వెళ్తున్నాయి. దానికి సాక్ష్యం స్వీడన్‌లో 30% మంది ముస్లింలు, స్వీడిస్తాన్‌లో 30% మంది ముస్లింలు ఉంటే ఆస్ట్రేలియాలో 19.9, జర్మనీలో 19.7, బెల్జియంలో 18.2, ఫ్రాన్స్‌లో 18, బ్రిటన్‌లో 17.2, నార్వేలో 17, డెన్మార్క్‌లో 16, నెదర్లాండ్స్‌లో 15, ఫిన్లాండ్‌లో 15, ఇటలీలో 14, స్విట్జర్లాండ్‌లో 12, గ్రీస్‌లో 9, స్పెయిన్‌లో 7, చెక్ రిపబ్లిక్‌లో 1, స్లోవేకియా, పోలాండ్‌లో 2.7. బట్ ఇది ప్యూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క. తద్వారా క్రమంగా 2050 నాటికి దాదాపుగా బ్రిటన్‌తో పాటుగా 10, 12 దేశాలు ఇస్లామీకరణ వైపుకి వెళ్తే, ఆ 2100 నాటికి టోటల్ క్రైస్తవ దేశాలు ఇస్లామీకరణ వైపుకి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు.